హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ మొక్కజొన్న గింజలతోటి గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. జనరల్గా మనం వడలు చేసుకుంటాము, బోండాలుగా వేసుకుంటుంటాం కదా. ఆయిల్ కొంచెం తక్కువ యాడ్ చేసుకొని గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. లేతగా ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్న్ని తీసుకుందాము, 1 కప్పు వరకు. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. మొక్కజొన్న గింజల్లో తేమ ఉంటుంది కాబట్టి 1 స్పూన్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నది యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఎండుమిర్చి పౌడర్ అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను బైండింగ్ పర్పస్ కోసం. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ వరకు జీలకర్ర కానీ వాము కానీ మీకు నచ్చింది ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకోవాలి. గుంత పొంగనాల కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా ఉంటుంది కదా. ఇక్కడ నాకు కొంచెం పల్చగా అనిపించి నేను ఇంకొక స్పూన్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. 10 నిమిషాల పాటు మూతతో కవర్ చేసి పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. 1/2 స్పూన్ వరకు కుకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లఫీగా వస్తాయి పొంగనాలు. పిండి పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ రావాలి. మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. గుంత పొంగనాలు పెట్టుకునే ప్యాన్ పెట్టుకుందాము. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చిన్న స్పూన్ తోటి ఈ మిశ్రమాన్ని మనం ఆయిల్లో డ్రాప్ చేసుకుందాము. ఇలా అన్నింటినీ ఫిల్ చేసుకోవాలి. మనం ఇందులో బియ్యం పిండి యాడ్ చేసుకున్నాం కదా బైండింగ్ పర్పస్ కోసం. మీరు బియ్యం పిండి ప్లేస్లో శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఫ్లేవర్ పట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ డ్రాప్ చేసుకున్న తర్వాత కొంచెం పైన కూడా కొంచెం చాలా తక్కువ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఒక సైడు బాగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు స్పూన్ తోటి సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకునే అవసరం లేదు. మీకు మరీ డ్రైగా అనిపిస్తే అప్పుడు మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు సాఫ్ట్గానే ఉన్నాయి. ఆయిల్ అవసరం లేకుండా నేను సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను. మనం పసుపు వేసుకోకపోయినా కూడా స్వీట్ కార్న్ వల్ల మనకి మంచి కలర్ వస్తుంది. బాగా ఫ్రై అయిపోతే ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా ఓపెన్ అయిపోతాయి. అప్పటి వరకు మనం కదిలించకుండా ఉంచుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత స్పూన్ తోటి లైట్గా ప్రెస్ చేసుకుంటే అడుగు భాగం కూడా ఈక్వల్గా ఫ్రై అవుతుంది. దీన్ని మూతతో కవర్ చేసి మరో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. అడుగు భాగం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఫ్రై అవ్వకపోతే మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉన్న స్వీట్ కార్న్ గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. టమాటా సాస్ తోటి ఈ ఫ్లఫీగా ఉన్న గుంత పొంగనాల్ని సర్వ్ చేయండి. పిల్లలైతే వదలకుండా అన్నీ తినేస్తారు, అంత బాగుంటాయి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.